నాయకుడంటే జనం గుండె చప్పుడు వినాలి, వారిలో ఒకడిలా మెలగాలి, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, ఎన్ని కష్టాలు ఎదురైనా జనం కోసమే నిలబడాలి, అనునిత్యం ప్రజా శ్రేయస్సునే కాంక్షించాలి. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న నాయకులు అరుదుగానే ఉంటారు. అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇక్కడ జూలై నుంచి ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి గత 8 రోజుల్లో ఏకంగా 2000 కేసులు నమోదయ్యాయి. గత 4 రోజుల పరిస్థితి చూస్తే ఏకంగా 1100 కేసులు, 16 మరణాలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. బాధితులు పెరగడంతో బెడ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అలాగే ఈఎన్టీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నవీద్ అహ్మద్ గారు, మేము అంతా కలిసి కూడా హాస్పిటల్ అంతా కూడా ముఖ్యంగా కోవిడ్ వార్డ్స్ అన్ని కూడా చూడడం జరిగింది. అనంతపురంలోని 6 రెడ్ జోన్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వెల్లడించారు. ప్రజల ఇళ్ల వద్దకే నిత్యావసరాలు సహా ఇతర వస్తువులను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. విపత్కర సమయంలోనూ ఇంట్లో కూర్చుని విమర్శలు చేయడం టీడీపీ నేతలకు తగదని లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇక్కడ నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా కూడా నిరంతరము కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రమిస్తూ ఎప్పుడు కానీ తర్వాత రివ్యూలు చేసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు ఈ రోజు ఉండేది రేపు లేకపోవచ్చు, ఎప్పుడు సమయానికి అనుకూలంగా కూడా ఈరోజు అప్పటికప్పుడే కూడా నిర్ణయాలు తీసుకుంటూ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదని చెప్పేసి చాలా పగడ్బందీగా కూడా ఈరోజు చేసుకుంటారు. అనంతపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. ఇన్నాళ్ళు కిడ్నీ, న్యూరో విభాగాలకు ఇక్కడ డాక్టర్లు లేకపోవడంతో రోగులు కర్నూలు, హైదరాబాద్, బెంగళూరుకు చికిత్స కోసం వెళ్లేవారు. ప్రస్తుతం 200 బెడ్లు గల ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుకు ఓటేద్దాం, వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం.